ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. గత 2024 మే నెలలో జరిగిన ఎన్నికలకు నామినేషన్ వేసి ఇండిపెండెంట్గా పోటీ చేశాను. నేను డబ్బు, మద్యం పంచలేనటువంటి నిరుపేదవాడిని. నా దగ్గర ఒక చేతిలో ఒక కలం ఉంది, ఒక పుస్తకం ఉంది. నేను చదివిన చదువు గొప్పది. నాకు నేర్పించిన గురువులు గొప్పవారు. కాబట్టి డబ్బు, మద్యాన్ని నేను పంచలేను. అవి చట్ట వ్యతిరేకం కూడాను. కాబట్టి నేను ఓడిపోయాను. ఈ యొక్క మన భారతదేశంలో ఎన్నికలంటే డబ్బు, మద్యం లేనిది కొనసాగదు. అది ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టి నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. నాకు జరిగిన అవమానాల రీత్యా నేను ఎన్నికల్లో నామినేషన్ వేసి పోటీ చేసి నాకే ఇలా జరిగిందంటే పేద ప్రజలకు ఇంకెంత ఇబ్బందులు పడుతున్నారో అని నేను పేద ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఆ విధంగా ముందడుగు వేశాను. ఈరోజు నేను చదివిన చదువును బట్టి, నాకు గురువులు నేర్పించిన విద్యను బట్టి నేను ముందడుగు వేసి ప్రజల యొక్క కష్టాలను, వారి యొక్క పనులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఇట్లు మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం.